రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో వరదలు సంభవించి మొత్తం 45 మంది మృత్యువాత పడ్డారని స్పష్టం చేసింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారని ఏపీ సర్కార్ తెలిపింది. గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1 మృతి చెందినట్లు వెల్లడించింది. అటు 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అలాగే 19,686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు. ఇక రహదారులు మొత్తం 3,913 కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయని వివరించారు. అందులో 558 కిలోమీటర్ల అర్బన్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మొత్తం వరదల కారణంగా 78 చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఏపీలో వరద నష్టంపై సర్కార్ అధికారిక ప్రకటన అయితే చేసింది. మరి ప్రభుత్వ లెక్కలపై ప్రతిపక్షాల స్పందన ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో ఏదైతే వరద సంభవించిందో ఈ వరదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే మరి కాసేపటి క్రితం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక అయితే విడుదల చేసింది. రాష్ట్రంలో జరిగినటువంటి ఈ వరద ప్రభావంతో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని కూడా మొత్తం కూడా వివరించే ప్రయత్నం అయితే చేసింది. ఏదైతే గత 8 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో పాటు వరదలతో ముంచెత్తింది విజయవాడ మొత్తం కూడా వరదలతో అయితే ముంచెత్తింది. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో అయితే అపారమైనటువంటి పంట నష్టంతో పాటు ఇవన్నీ కూడా అంటే ఆస్తి నష్టం కూడా సంభవించింది. వీటన్నింటినీ అంచనా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే 6,880 కోట్ల రూపాయలు ప్రాథమికంగా అంచనా వేస్తూ కేంద్రానికి అయితే ఒక నివేదిక పంపించి ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి అయితే కోరటం అయితే చూస్తానన్నా. అదేవిధంగా దాదాపుగా అంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం అంటే మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ వరద ప్రభావంతో దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో 38 మంది మృత్యువాత పడ్డారని చెప్పేసి, అదేవిధంగా గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1 అంటే మొత్తంగా తీసుకున్నది 45 మంది ఈ వరదల వల్ల చనిపోయారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది. అదేవిధంగా 1,51,53,870 హెక్టార్లు పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది. అదేవిధంగా దాదాపుగా 19,686 హెక్టార్లో ఉన్న ఉద్యాన పంట కూడా నష్టం జరిగిందని చెప్పి తెలిపింది. రహదారులు మొత్తం కూడా 3,913 కిలోమీటర్లు మొత్తం కూడా ధ్వంసమైనట్లు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది. అదేవిధంగా 558 కిలోమీటర్లు అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. దాంతో పాటు 78 చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనాకే వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ అంచనాలు అంటే ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రానికి అయితే ఒక నివేదిక తయారు చేసిన పంపించినట్టు మనం ప్రధానంగా చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.